అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఇందాకే మన అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నలుగురిని వెనకేసుకొని ఉన్నాడు పేటీఎం మనుషులను కూడా. అతను అంటాడు కిరా కార్పేని అరెస్ట్ చేయాలి అంటున్నాడు. ఏం మాట్లాడాడు అన్న దాని గురించి నేను మాట్లాడాలి కాబట్టి అది నా బాధ్యత. కాబట్టి ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా చూడండి. కిరా కార్పే అంట అతను ఏం మాట్లాడుతున్నారు చూశారుగా, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అంబటి రాంబాబు అంటున్నాడు ఆయన ఎవరు ఉంటాడు, ఎవడు అంటే ఈ పక్కన ఒక పేటీఎం 1000 రూపాయలు ఇస్తే, ఇప్పుడు మీరు గమనించండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరి వెనక ఈ లంబు ఉంటాడు. 1000 రూపాయలు ఇస్తే అక్కడ నిలబడతాడు నిటారుగా. ఓకే, ఆ విషయం పక్కన పెడదాం. ఎవరో ఉంటారంటే ఇతను చెప్తున్నాడు కిరా కార్పే అని. అంబటి రాంబాబు నిజంగా చెప్పు, నేను నీకు తెలియదా? తెలియకపోతే నీ గుండెని అడుగు, నీ మనసును అడుగు, నీ బాధను అడుగు, నీ భయాన్ని అడుగు, నిద్ర లేని నీ రాత్రులను అడుగు. నేను తెలియదు నీకా? మళ్ళీ యాక్టింగ్ చేస్తుండవు. ఏమో నా పేరు చెప్పడానికి అంత ఇబ్బందిగా ఉంది నీకా? నువ్వేం బల్లే, నువ్వు ఇంట్లో కూర్చున్నా, వంటింట్లో కూర్చున్నా, బాత్రూంలో కూర్చున్నా, నువ్వు కెమెరా ఓపెన్ చేసినా లేకపోతే ఫోన్ ఓపెన్ చేసినా, నువ్వు ఒక 20 వీడియోలు చూస్తే 15 వీడియోలు నాయే ఉంటాయి. మళ్ళీ ఎవరంట నీకు తెలియదు లేదా? ఏదో నన్ను అరెస్ట్ చేయాలా?